మీ లైఫ్లో మీకు రాజకీయంగా ప్రస్తుతం మీరు ఉండేటటువంటి పరిస్థితుల్లో మీ కట్టప్ ఎవరు, అంటే మీకు వెన్నుపోటు పడుతుంది ఎవరు? ఇలాంటి చీటర్స్ ని తరిమి కొట్టే సందర్భం వస్తుంది. సో నిజంగా మీరు అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే మీ రియాక్షన్ ఏంటండి? అతను చూడండి అబ్బా, అతను చూడండి రాజకీయాలు, అతను చూడండి పదవులు, అతను చూడండి ఏమున్నాయి. సీనియర్ నాయకుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలిపోయారు. ఇప్పుడు మీ సస్పెన్షన్, అసలు ఏం జరుగుతుంది పార్టీలో? బ్రతకనివ్వరు, వాళ్లే ఉండేటట్టు చేసుకుంటారు. ఇలాంటి దుష్ట రాజకీయాలు చేసి వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి, అందరూ ఓడిపోవాలి. ఎమ్మెల్యేని లేదా మినిస్టర్ని చేసి తీరుతాను అని శబ్దం చేశారు కదా, మరి ఇప్పుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారేం చెప్పి? నేను అనుకోవట్లేదు, టెక్కల ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఒకప్పుడంటే పార్టీ మీద వెనుకుండేది కాబట్టి ఇలాంటి కేసులన్నీ ఇవన్నీ జుజుబి అని చెప్పేవారు. బట్ ఇప్పుడు పార్టీ మీకు అండదండలుగా లేదు. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? నాకు కావాలి ఆ నల్ల గొర్రె ఎవరు? మిమ్మల్ని ఒక రీజన్ గా చూపించింది హైకమాండ్ పార్టీ అని చెప్పి చాలా వరకు అనుకుంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? చదువుకున్నాం మరి ఇప్పుడు అతను ఏం స్టోరీ చెప్పారు? యాక్చువల్లీ మీలో మీకే గొడవలు పెట్టేసి ఇదంతా సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగానే అలా గొడవలు పెడితే వినేటటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. వీళ్ళ దాష్టికాలేంటో, వీళ్ళ రౌడీజాలేంటో, ఈ కులాల చిచ్చేంటో. ప్రతి ఒక్క లైఫ్ లోనే ఇప్పుడున్న సొసైటీలో కట్టప్పులు చాలా ఎక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు. అండ్ పాలిటిక్స్ లో ఇది చాలా ఎక్కువ. ఎలాగో సస్పెండ్ అయ్యారు కదా, పడుకున్న దయ్యాన్ని లేపారు కదా, సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అసలు జరిగిన అన్యాయం ఏంటి? నిజంగానే అంత క్యాపబుల్ పర్సన్స్ వైసీపీలో కానీ ఉన్నారా? వైసీపీ ఒక కోళ్ల ఫారం లాంటిది. కోళ్ల ఫారంలో ఉన్న కోళ్ళని యజమాని తినేస్తాడు. కాసేపు దువడగారిని పక్కన పెట్టి మాదిరి డైరెక్ట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? మేము ప్రజల దగ్గరగా ఉంటాను, వాళ్ళ కష్టాల్లో ఉంటే నేను ఖచ్చితంగా అలా హెల్ప్ చేస్తాను, అదే పనిలో ఉంటాను. బట్ సస్పెండ్ అయిన వెంటనే పార్టీకి సంబంధించిన జిల్లా నాయకుల మీద కూడా చాలా విమర్శలు చేశారు. ఆ రోజు కూడా ధర్మాంతో అన్నాను, నీ అంత చూస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు దొంగ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. 67 కంపెనీలు రిజిస్టర్ చేస్తారు ఈ దేశంలో, ఎవరైనా ఉండగలుగుతాడు? 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేయించినటువంటి ఏ వ్యాపారస్తులైనా ఈ దేశంలో ఉంటే మనకు వాడు చూపించమనండి. ఈ ధర్మాన ప్రసాద్ అన్నాడు. అసలు మీకు ఆయనకి ఉండేటటువంటి శత్రుత్వం ఏంటి? ఎర్రంనాయుడు గెలుపుకి ఎప్పుడు ధర్మాన ప్రసాద్ సహకరిస్తుంది. ధర్మాన ప్రసాద్ గెలుపుకి ఎర్రంనాయుడు సహకరిస్తుంది. అక్కడేం చేస్తాడు ధర్మాన ప్రసాద్? దువ్వాడ శ్రీనివాస్ని దెబ్బ కొట్టి, దువ్వాడ శ్రీనివాస్కి ఒక 3-4 గ్రూప్ చేసేసి ఎమ్మెల్యే టికెట్ల కోసం అందరూ పోటీ పడేటట్టు చేస్తే వాళ్ళు కొట్టుకుంటే మళ్ళీ అచ్చెన్నాయుడు గెలుస్తాడు. నరసన్నపేటలో టికెట్ ఇవ్వాలంటే ధర్మాన కృష్ణదాసుని తప్పించి ఎవరికి ఇవ్వాలి? కొడుక్కి ఇవ్వాలి, లేదా ఇంకో లేడు. అలా సృష్టిస్తారు కదా. జగన్మోహన్ రెడ్డిని 1000 అడుగులు గోతి తీసి పాతేస్తాను అన్నాడు మంత్రి. ఏం ధర్మాన ప్రసాద్ కౌంటర్ ఇవ్వడు? ఎందుకు కృష్ణదాస్ కౌంటర్ ఇవ్వడు? ఏం గాడుదలు కాస్తున్నారా? దువ్వాడ శ్రీనివాస్ బీజేపీ వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు, చర్చలు జరుపుతున్నారు, లేదా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని. సో దీని మీద ఏముంటారు? గుండు శంకర్ గారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ గారిని ఉద్దేశిస్తూ అసలు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేంత స్థాయి అయింది అని చెప్పి అన్నారు. దీని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఈయన ఎందుకు పనికొస్తాడా? ఆయన కాలు గోటు దగ్గరకు పనికొస్తాడా? ఆయనకున్న ఇమేజ్ ఏంటి, ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటి, ఈయనకున్నది ఏంటి? జిల్లా ప్రజలకే నువ్వేంటో తెలీదు. నువ్వా 25 సంవత్సరాలు దువ్వాడ శ్రీనివాస్ అంటే తెలియనోడు ఎవరు లేడు 2 రాష్ట్రాల్లో. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వర్గంతో చాలా సన్నిహితంగా ఉంటూ ఈయనతో పాటు మీరు కూడా టీడీపీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి వచ్చే వార్తల మీద మేము ప్రజలు అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు దగ్గరగానే ఉంటాం. అది టీడీపీయే కాదు, అది వైసీపీయే కాదు, జనసేన కాదు, బీజేపీయే కాదు.